పిఠారాపురం కాకపోతే పిడుగుల్లో పోటీ చేయమని బాబు, ఎవరు వద్దన్నారు ఆయన్ని? జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను. ఏంటి డైలాగులు? ఏంటి నాన్న సినిమా అనుకున్నాడా? ఏంటిది సినిమా అనుకుంటున్నాడా? సినిమాలు యాక్ట్ చేసుకోమని చెప్పండి నాన్న. ఎందుకు వచ్చిన బాధ? రాజకీయంలోకి వచ్చేసి రాజకీయ నాయకులని పాపంలో నేను ఎప్పుడో చెప్పాను, ఇంతకుముందు చెప్పే కాపు సోదరులందరూ కూడా, వాళ్ళందరితో కూడా నాకు చాలా టచ్ ఉంది. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉంది. రంగా గారు, వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు టచ్ ఉంది కాపు సోదరులతో. వాళ్ళందరూ నేను చెప్తానే ఉన్నా, బాబు మిమ్మల్ని ముంచేస్తాడా నాయన, మిమ్మల్ని ముంచేస్తాడరా బాబు అర్థం చెప్తాను. ఇవాళ వాళ్ళు తెలుసుకున్నారు, ఒకళ్ళు ఏడుస్తున్నారు. వేరే వండితులు అయితే అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. అర్థమైందా? అట్లాగే మరి జన సైనికులు పాపం అంతేనండి. ఈ డ్రామా యాక్టర్, సినిమా యాక్టర్ చేసే వాళ్ళని నమ్ముకుంటే మునిగిపోవడం తప్పితే పాపం ఆయన ఎవరో, ఆయన రామచంద్రరావు గారు, ఆయన 15 ఎకరాలు పొలం అమ్ముకున్నాడంట, ఇల్లు అమ్ముకున్నాడంట. దేనికోసం? దేనికి నా పాపం? మొక్కలు ఇచ్చాడంట పాపం, మంచి మంచి మొక్కలు ఇచ్చాడు. ప్రతి సంవత్సరం మొక్కలు ఇస్తున్నాడంట పాపం. దేనికి? వృధా అయిపోయినాయి పాపం. ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ నీకు ఇచ్చిన 19 సీట్లు అనౌన్స్ చేయవయ్యా. ఎవరు నీ వాళ్ళు ఏడుస్తున్నారు, ఎక్కడో వాళ్ళని అడ్జస్ట్ చేయవయ్యా దయచేసి. అర్థమైందా? వాళ్ళు ఉసురు కొట్టుకోమాకు బాబు. పవన్ కళ్యాణ్ నువ్వు అనుకున్నావేమో ఎల్లకాలం నిలబడదు డబ్బు, ఎలా వచ్చిన డబ్బు అలా పోద్ది. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు డబ్బే శాశ్వతం అనుకోమాకండి. అర్థమైందా? నీకు ఒక సినీ ఫీల్డ్లో ఏదో ఒక కెరీర్ ఉంది, ఒక పవర్ స్టార్ ఏదో ఒక బిరుదు లాంటిది పిలుచుకుంటున్నారు. దాన్ని నిలబెట్టుకొని జీవితంలో ఉండవయ్యా హాయిగా. మరి పిల్లలు లేరు, పిల్లలు లేరు, మరి పిల్లలు ఎక్కడున్నారు ఏంటో, ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏదో పడేయాలి, ఆయన రానియకూడదని మీలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి ఏమైంది నాన్న చెప్పు. అసలు ఓట్లు అయినా మీకు పిఠాపురంలో 90,000 కాపుల ఓట్లు ఉన్నాయంట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా రాజకీయ అనుభవం 50 సంవత్సరాలు ఉంది. అర్థమైందా? నేను 12 సార్లు నేను ఈ ఎలక్షన్స్ చూసా. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఒకే క్యాస్ట్ 90,000 ఉన్నది అని చూపిస్తే నువ్వు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం చేసేస్తా. నువ్వు చేస్తావా? 90,000 ఉన్నట్టు చూపి ఒక క్యాస్ట్. ఎందుకయ్యా తెలిసి తెలియనట్టు మాట్లాడతారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే ఎవడో ఏడు నీకు. అర్థమైందా? లాస్ట్ నువ్వు ఇంతే సంగతులు. 24లో నువ్వు మళ్ళీ సినిమాలు కూడా బుక్ చేస్తారో లేదో అప్పుడు. ఇంకెందుకు అయిపోయింది కదా, ఇంకేం సర్వీస్ అని. అయినా నువ్వు 29 దాకా పెట్టుకున్నావు కదా, 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంది కాబట్టి నీకేం బాగలేదు. చంద్రబాబు దగ్గర బాగా ఉంది డబ్బు. అర్థమైందా? ఆ డబ్బులు తీస్తూ ఉంటాడు, మీలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళు వెనకాల పెట్టి బ్లాక్ మనీ అంతా ఇప్పుడు రామోజీరావు గారు పెట్టారు కదా, బ్లాక్ మనీ అంతా ఇప్పుడు ఆడికి పడిపోయింది, రామోజీరావుకి పడిపోయింది. అర్థమైందా? ఆర్బీఐ అదంతా కూడా వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో చెప్పేస్తున్నారు, వాడికి పడిపోద్ది. వీళ్ళంతా ఇక ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి నాన్న. చింతామణి నాటకంలో ఉండల్లారా, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి అంటూ ఉంటారు సుబ్బిశెట్టి గారు. అలాగే వీళ్ళందరూ ఎక్కడ సైకిల్ దొక్కి ఎక్కడ పచ్చళ్ళు అమ్ముకున్నారో ఆ స్టేజ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పట్టిపోతే వైఎస్ఆర్ పార్టీ ఆయన కార్యకర్తనే కాదు నేను, అది చేస్తాడు. అర్థమైందా? అది చేసి చూపిస్తాడు. మీ అందరికి కూడా జాగ్రత్త. ఇప్పుడైనా మానుకోండి. ఇకనైనా రాజకీయాలు, ఈ కుహనా రాజకీయాలు, ఈ అసత్య ప్రచారాలు ఇవన్నీ మానుకొని, అయ్యా తప్పైపోయింది జగన్మోహన్ రెడ్డి మీరు రాయమయ్యా అనే ఉద్దేశంతో కనుక మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి మీరు సైలెంట్గా ఉంటే అలా ఉండిపోతారు. అంతేగాని మీరు ఆయన ఏదో చెయ్యాలి, ఆయన ఏదో పడగొట్టాలి, మా వాళ్ళని ఎక్కియాలనే కనుక మీరంతా గూడిపుటాన్ని చేస్తే మాత్రం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేదాకా జగన్మోహన్ రెడ్డి నిద్రపోడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా నిద్రపోరు అనేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి? పవన్ కళ్యాణ్ గారు ఓటమి భయంతోనే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఓటమి భయం కాదు నాన్న, ఆయన అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. నేను ముందే అనౌన్స్ చేస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు గట్టి వాళ్ళని పెడతాడు, నన్ను ఓడిటానికి ట్రై చేస్తాడంటే మరి ఇంకెప్పుడు చెప్తా? చెప్పాలి కదా, ఎప్పుడు చెప్పినా పెడతాడు ఆయన రెడీగా. ఆయన దగ్గర జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు ఆయన వెనకాల. నువ్వు ఎప్పుడైనా పెట్టుకో, నువ్వు ఎప్పుడైనా పోటీ చేయాలిగా. పోటీ చేయకుండా పారిపోతావా? పోనీ అదన్నా చెప్పు. నువ్వు పోటీ చేయకుండా ఒక చోట చేస్తావు, 2 చోట్ల చేస్తావు. అర్థమైందా? నేను పోటీ చేయట్లేదు ఈసారికి, 14లో నేను సపోర్ట్ చేసినట్టుగా మళ్ళీ అంటావా? నువ్వు గొడవలు అంటపోద్ది. అంతేగాని ఎందుకండి ఇవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా వేస్ట్ అండి బాబు. అక్కడ పెట్టారు వాళ్ళ ఆ తాడేపల్లి గూడెంలో ఏమిటండి? అర్థమైందా? మా జగన్మోహన్ రెడ్డి గారు వాకింగ్ చేస్తాడు చూసావా, అంత ప్లేస్ కూడా లేదు నాన్న. అది పబ్లిక్లో వెళ్ళిపోయి ఆయన కనబడటానికి వాకింగ్ చేసే అంత ప్లేస్ కూడా లేకుండా
ఓ మేము ఇద్దరం కలిసేసి ఓ జనం వచ్చేస్తారు మాకు అనేసి మీటింగ్ పెడతారు. ఎందుకయ్యా మీరు సిద్ధం మీటింగ్ చూసుకుంటే మీ దాంట్లో ఇలా మీటింగ్ పెట్టి పరువు పోగొట్టుకోమాకండి. జనం రాకపోతే మీ పరువే పోద్ది, అయిపోతారు మీరు. అర్థమైందా? కాబట్టి దయచేసి ఇకనైనా ఆలోచించుకోండి నీతిగా. అర్థమైందా? ప్రజలకి ఏం చేస్తారు చెప్పండి. మీరు ప్రజలకి ఏం చేస్తారు? ప్రజల్ని అసలు మీకు ప్రజలంటేనే ఈ లేబర్ అంటేనే మీకు పడదయ్యా. ఎవడ పుట్టాలి కులంలో అంటాడు, ఎస్సీ కులంలో ఎవడ పుట్టాలంటాడు, బీసీలని కత్తిరిస్తానంటాడు. ఇంకా మీకు మా నాయకుడు చెప్పేది నిజం. పెత్తందారితనమే మీరంతా. మీరు పెత్తందారితనం ఉంటే ఆయన మర్చిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఇవాళ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆయనకి కళ్ళు మిన్ను కనపట్లా. 2 ఎకరాల్లో ఉన్నటువంటి చంద్రబాబుకి ఎలా కళ్ళు మిన్ను కనపట్లేదో పవన్ కళ్యాణ్ కూడా అంతే అయిపోయాడు. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చాడు? సాధారణ కానిస్టేబుల్ అంటే ఆ రోజుల్లో ఎంత ఉండేది జీతాలు తెలుసు కదా. వీళ్ళకేనో బతకలేని బడి పంతులు ఉండేవాళ్ళు మా చిన్నతనంలో. ఏముండే వాళ్ళ జీతాలు? అలాంటి స్టేజ్ని వచ్చేసి వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. ఆ చిరంజీవి వెనకాల ఉండబట్టి ఏదో నీకు వచ్చింది, ఏదో సంపాదించుకున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు, లగ్జరీ అనిపిస్తున్నావు. అలాగే అందరూ నీలాగే రావాలని కోరుకోవాలి. కానీ నువ్వు ఇంకా వాళ్ళు అలాగే ఉండాలి, మేము పెత్తం చేయాలంటే ఈ ప్రజలు ఇదేమో 1970 కాదు, 1980 కాదు నాన్న. అర్థమైందా? 224 ఇవాళ పబ్లిక్ అంతా మారారు. డిజిటల్ అంతా స్టడీ, స్కూల్స్, హీల్స్ అంతా ఎడ్యుకేట్ అయిపోయారు. A to Z నిత్యం సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిత్యం జరిగేది ప్రతి క్షణం కూడా చూపిస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అర్థమైందా? మీలాంటి ఉపన్యాసాలు, అసత్య ప్రచారాలు జనం నమ్మరు భయ్యా. ఎందుకు వచ్చిన తాపత్రయం మీరంతా? పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ గారు అడగంగానే టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? పిఠాపురం సీటు టీడీపీ అంగీకరించడమే నాన్న. అసలు ఏంటి వీళ్ళ పొత్తుల గురించి జిమ్మిగ్గిలో ఉంది నాన్న. అసలు కూర్చొని ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయనుకో నాన్న, కూర్చొని ఇగో మేము ఇక్కడ ముందు ఒడమ్మడిగా అయ్యే ప్రజల్లోకి రావాలి ఎవడైనా, అంతే కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నిలబడేవాడు ఏం చెప్తాడు? అమ్మ నేను గెలిస్తే ఇది చేస్తాను అని చెప్తారు, అంతే కదా. అది చెప్పి రావాలి. మీరు మాట్లాడుకున్నప్పుడే మాట్లాడుకునేవాళ్ళు కదా. మీరు బయటకు వచ్చి అనౌన్స్ చేసేటప్పుడే మనం మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నాం, 24 ఇస్తున్నాం, 24 ఎక్కడెక్కడ అని ముందే మాట్లాడుకోవాలి కదా. అడంగులోనే ఇవ్వటం ఏంటి? అడంగులోనే డబ్బులే ఇస్తున్నాడు. సీటు ఇవ్వడం లెక్క ఉంది కాదు నాన్న. నువ్వు అడిగినమ్మంటే సూట్ కేసులు పంపిస్తున్నాడు. ఒక పిఠాపురం సీటు ఇవ్వడానికి పెద్ద లెక్క చంద్రబాబుకి ఇచ్చేస్తాడు. ఆయన సొమ్మేం పోయింది? ఏది కావాలంటే నువ్వు ఏది అడుగు అది ఇచ్చేస్తాడు నీకు, అంతే. పిఠాపురం ఏంటి కదా గుడ్డు, ఏదైనా ఇస్తాడు. టీడీపీ జనసేనకు 24 సీట్లు ఇచ్చింది. జన సైనికులు ఏమో పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ కూడా కొన్ని వాగ్దానాలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జన సైనికులు సీఎం అనేది మర్చిపోయారు భయ్య. ఇప్పుడు ఎక్కడ కనపట్లా. ఆ మాటే మర్చిపోయారు, కొట్టుకు వేస్తున్నారు. అదే చూస్తున్నాగా మనం. మనోహర్ని తిట్టారయ్యా మొన్న, అమర్త్యుడు తిట్టారు. కొడతారనిపించింది నాకు. కాదు గారు, కొడతారనిపించింది నాకు. వాళ్ళ మీద కొడతారు. మా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, మా కోప సోదరులు. వాళ్ళకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా ఆపుకోలేరు. అర్థమైందా? ఈ ఎలక్షన్ అయిపోయే లోపల వాళ్ళని దబిడిదిబిడే గ్యారంటీ చేస్తారు. అది అర్థమైందా? అందులో మగవాడు ఏమీ లేదు. వాళ్ళకి అది జరగాలే కూడా. జరిగితేనే కానీ తెలిసింది. ఇంకోసారి ఇలా అమాయక ప్రజల్ని మోసం చేయడం కానీ, క్యాస్ట్లో ఉన్న వాళ్ళు క్యాస్ట్ వైడ్ చెప్పేసి వాళ్ళని అనవసరం ఇచ్చేయడం కానీ. ఏమండి 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఖమ్మం నుంచి ఒక లేడీ, అసలు ఎంతమంది మేము నమ్ముకొని పాడైపోయాము, మా ఆస్తులన్నీ పోయినాయి, బాబు ఎంత అన్యాయం చేస్తారో, మా డబ్బులు మాకన్నా ఇవ్వండి అని ఆ రోజున గొడవ పెట్టారు. ఇవాళ సేమ్ సిచ్యువేషను. పవన్ కళ్యాణ్ జనసేనని పెట్టేసి ఇవాళ కూడా అలాగే ఉంది. ఒకళ్ళు చూస్తుంటే ఒకళ్ళు బాధపడి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు చెప్తుంటే మేము 15 లక్షలు మా 15 ఎకరాల పొలం అమ్ముకున్నాము, అక్కడ అమ్ముకున్నాము, అమ్ముకున్నాము, ఈ విధంగా చేస్తానని మేము అనుకోలేదు, మేము మోసపోయాము అనేసి వాళ్ళు మీడియా ముందు చెప్తుంటే శిష్య ఇలాంటి రాజకీయాలు ఎవడో చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యకర్తల మీటింగ్ పెట్టానండి. ఏం చెప్తున్నాడు? అదే నేను చేయాల్సింది చేశాను. అర్థమైందా? మీరు ఇక వెళ్ళిపోండి, మీకు ఆయుధాలు ఇచ్చాను, మీరు ప్రతి ఇంటికి రేపటి నుంచే టచ్ చేయండి, చెప్పండి. మనం అమ్మా ఇవన్నీ ఇలా కంటిన్యూ అవుతాయి. పొరపాటున కనుక మీరు ఏమైనా తప్పు చేసుకొని వేరే విధంగా వేసారనుకోండి, వచ్చే కూడా రావు. ఇవన్నీ పోతాయి, వాళ్ళు తీసేస్తానంటున్నారు. కాబట్టి ఆ విధంగా చెప్పండి. అలా చెప్పాలి. కానీ ఏమీ లేకుండా అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, కొంచెం అదే అంటారు, కొంచెం ఇచ్చిన సీట్లు అది అంటారు. ఆ కందులు సురేష్కి అన్నారు పాప రూరల్లో.
ఆ కందులు సురేష్ బాబు ఎప్పటి నుంచో కష్టపడి పని చేసుకుంటున్నాడో అయిపోయింది, అర్థం కాదని మళ్ళీ బుచ్చి చదివించారు. 60-70 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన కూడా ఇంకా ఎందుకండి ఏం పీకుతాడండి అక్కడ. అలాంటి వాళ్ళు అంటే సామాజిక వర్గం అతను మీకు ఒక విషయం అర్థం కాలేదు భయ్యా, సామాజిక వర్గానికి లొంగేది రాజకీయ నాయకులు ఎవడరా అంటే ఈ స్టేట్లో ఒక చంద్రబాబు తప్పితే ఎవరూ లేరు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రెడ్డిని ఎలా చూస్తున్నాడు అంతే. మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆగు అన్నాడు అంతే. మంగళగిరిలో మన ఆర్కేని కూడా ఆగు అన్నాడు అంతే. వాళ్ళు అనవసరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసారు వాళ్ళు. కానీ లొంగేది ఎవడరా అంటే ఒక చంద్రబాబు నాయుడు ఆ సామాజిక వర్గానికి. అర్థమైందా? కానీ ఇతను కూడా లొంగట్లా. ఎవరు? జనసేన నకాబులు వీర సైనికులు మరి అతను లొంగేటప్పుడు నువ్వెందుకు లొంగవు? నువ్వు కూడా నీ వాళ్ళని కాపాడుకోవాలిగా. నీ కాపు లేకపోతే అసలు నువ్వే లేవు. ఏదో ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ ఉంది అదంతా నా పడిద్దేమని చంద్రబాబు నాయుడు నీ సూట్ కేసు ఇస్తున్నాడు. అర్థమైందా? పోనీ కనీసం వాళ్ళ కోసం నువ్వు నిలబడాలి కదా. నువ్వు వాళ్ళ కోసం నిలబడు, ఎవరి కోసం నిలబడు, నువ్వు చంద్రబాబు కోసం నిలబడి నీ కోసం నువ్వు సూట్ కేసు తీసుకుంటే ఎలా బెదరు ఇది? షూటింగ్ అయిపోయినామంటే ప్యాకేజ్ అయిపోయి ఇంకో సినిమా యాక్ట్ చేసుకోవడం కాదుగా ఇది పొలిటికల్ ఇది. అర్థమైందా? నిత్యం ప్రజల్లో ఉండాలి. అర్థమైందా? ప్రజల సేవ చేయాలి. ఎవడు నావాడు కాదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు నేను అనేది రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు గ్రహించాలి నాన్న. ప్రతి ఒక్కడు మనకు ఉపయోగపడి మనతో పాటు కరెక్ట్గా ఉండి మన వెనకాల మనతో పాటు ఉంటుంటే మనకి వెనుబడి పడుతారా? చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాడేమో. చంద్రబాబు నాయుడు ఎలాగేమో ఎన్టీ రామారావు వెనకాల చేసి వెనుబడి పొడిచి ఆ పదవి లాక్కున్నాడు. అలాగే వీళ్ళు అంతేలేండి, ఈ రాజకీయాలన్నీ ఇలాగ ఉంటాయి. అర్థమైందా? ఎగవ రాజకీయాలు వీళ్ళు. అర్థమైందా? 24 తర్వాత కొంచెం సఫలమైపోతాయండి, మొత్తం అయిపోతారు వీళ్ళంతా.